ఇక ఉత్తరాంధ్రలో అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఉత్తరాంధ్రకు సంబంధించి 4 స్థానాలను ఖరారు చేయడం జరిగింది. మొదటిది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నరసన్నపేటలో అక్కడి నుంచి బొగ్గు రమణమూర్తి ఎక్స్ఎమ్మెల్యే అయినా ఆయన పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి సందేహంగా మొదటి వరకు వస్తుందా రాదా, ఆయన ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండింది. అయితే నరసన్నపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి బొగ్గు రమణమూర్తి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ధర్మాన కృష్ణదాస్, ఆయన గతంలో డిప్యూటీ సీఎంగా మాజీ డిప్యూటీ సీఎంగా చేశారు, రెవెన్యూ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన మీద పోటీకి బొగ్గు రమణమూర్తికి అవకాశం లభించింది. అలాగే విశాఖపట్నంకి సంబంధించి ఉమ్మడి విశాఖలో గాజువాకకు సంబంధించి టికెట్ని ఖరారు చేశారు. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు అంటూ ఊహాగానాలు చెలరేగాయి. గతంలో 2019లో జనసేన ఇక్కడి నుంచి పోటీ చేసింది. అప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా 2019లో కూడా పోటీ చేశారు. కేవలం 4,000 మాత్రమే పవన్ కళ్యాణ్కి ఆయనకి ఓట్ల తేడా కనిపించింది. పల్లా శ్రీనివాసరావుని అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన అభ్యర్థిగా భావిస్తూ వస్తుంది. ఆయనకే అక్కడ టికెట్ని కేటాయించింది. ఇక చోడవరం, అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోడవరంలో కేఎస్ఎన్ రాజు, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న తాతయ్య బాబు బదులు ఆయన మళ్ళీ తిరిగి కేఎస్ఎన్ రాజుకి అవకాశం ఇచ్చింది. మాడుగుల చాలా కీలకమైన నియోజకవర్గంగా భావిస్తుంటారు. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఉన్నారు. ఆయన పైన పోటీకి పాయలా ప్రసాద్ ఎన్ఆర్ఐ అయినా ఆయనకి గతం నుంచి ఆయనకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా ఈ టికెట్లను కేటాయించినట్టుగా అర్థమవుతుంది. అయితే మరో కొన్ని కీలక నియోజకవర్గాలను ప్రకటించకపోవడం, ఆ స్థానాలను జనసేనకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఖరారైన వాటికి పోగా మిగిలిన పెందుర్తి, ప్రధానంగా పెందుర్తిలో జనసేనకు కేటాయిస్తున్నారు. అక్కడ పంచకర్ల రమేష్కి అక్కడ సీట్ ఖరారైందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నాయి. అలాగే యలమంచిలికి సంబంధించి కూడా యలమంచిల్లో జనసేనకు సంబంధించి ప్రధానంగా ఆయన సుందరపు విజయ్ కుమార్కి టికెట్ కేటాయించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో అనుచరులు స్థానికంగా బండారు సత్యనారాయణ నివాసానికి వెళ్ళి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీ మారాలి, లేదంటే చంద్రబాబు వైఖరి మారాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టికెట్లు ప్రకటించిన చోట్ల వాళ్ళు అభ్యర్థులు పండుగ చేసుకుంటుంటే టికెట్లకి కేటాయించలేని చోట్ల, అలాగే జనసేనకు కేటాయించిన చోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పెందుర్తిలో అయితే చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బండారు సత్యనారాయణ కావచ్చు, ఆయన కుమారుడు ఇద్దరు మొబైల్స్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నారు. అయితే పెద్ద ఎత్తున అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న ఆందోళన దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా బండారు సత్యనారాయణకి ఇక్కడ కాకపోయినా మాడుగులైనా కేటాయించాలంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తెస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా టీడీపీ విడుదల చేసిన లిస్టులో మాడుగులకు కూడా టికెట్ కన్ఫర్మ్ కావడంతో మాడుగుల నుంచి కూడా పైలా ప్రసాద్ పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో ఇంకా బండారు సత్యనారాయణకి అక్కడ కూడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కొనసాగుతుంది. అలాగే యలమంచిలికి సంబంధించి కూడా ప్రగాఢ నాగేశ్వరరావు బలంగా అక్కడ మొదటి నుంచి జనసేన అభ్యర్థికి టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ స్థానికంగా ఇన్ఛార్జిగా ఉన్న ప్రగాఢ నాగేశ్వరరావు కూడా తనకి మళ్ళీ అవకాశం దక్కుతుందేమో అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా జనసేన కేటాయించడం తెలుగుదేశం పార్టీ జాబితాలో అది లేకపోవడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఆయా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇంకా జనసేన లిస్టు ప్రకటించిన తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున ఇది జరిగే అవకాశం ఉంటుంది. మరొకవైపు చోడవరం నియోజకవర్గాన్ని కూడా జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే చోడవరంని తెలుగుదేశం పార్టీ నుంచే అభ్యర్థిగా కేఎస్ఎన్ రాజుని ప్రకటించడంతో అక్కడ ఆ స్పష్టత వచ్చినట్టయింది. అక్కడ మిగతా అంబిగ్యూటీ కూడా పూర్తిగా తొలగిపోయినట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పొత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలను కేటాయించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే ప్రకటించినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన కేటాయించే స్థానాల మీద ఒక వైజాగ్ సౌత్ కావచ్చు, లేకపోతే వైజాగ్ సిటీకి సంబంధించి ఇంకా నార్త్కు సంబంధించి అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన తిరిగి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో గంటా పేరు ప్రస్తుతం ఈ లిస్టులో కూడా లేకపోవడంతో దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సెకండ్ లిస్టులో అయినా గంటా పేరుని ఇక్కడ ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నారో నార్త్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరుతున్నట్టుగా ఆయన
ఆయన ఏమైనా చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తుంటే ఆ విధంగా ఆయన పేరేమైనా లిస్టులో ఉంటుందని భావించారు, కానీ అక్కడ కూడా లేదు. అలాగే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. చాలా కీలకమైన నియోజకవర్గంగా భీమిలిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలమైన నియోజకవర్గం, బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యం ఉన్న ప్రాంతంగా ఆ నియోజకవర్గంగా భీమిలిని భావిస్తుంటారు. సో భీమిలి, చీపురుపల్లి, అలాగే విశాఖ నార్త్కు సంబంధించి 3 గంటతో రిలేట్ అయి ఉన్న కాన్స్టిట్యున్సీస్ కాబట్టి అక్కడ ప్రస్తుతం వాటికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే మిగతా జనసేనకి ఇచ్చే స్థానాలైన పెందుర్తి, యలమంచిలి, విశాఖ సౌత్కు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. సో మొత్తానికి ఈ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితా కావచ్చు, జనసేనకు వచ్చే అభ్యర్థులకి సంబంధించిన సమాచారం కావచ్చు, దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.